ఎన్నికల ముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులు కానీ వితంతువులు కానీ గీతా కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ అందరికి కూడా ఒంటరి మహిళలు అందరికి కూడా పింఛన్ను డబల్ చేస్తాం. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తాం. అది కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల నుంచే అన్ని పింఛన్లు కూడా డబల్ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడాదిన్నర పాలన పూర్తయిన పింఛన్దారులకు ఇచ్చినటువంటి హామీ మేరకు నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు స్పందించి తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి పింఛన్దారుల పట్ల వివక్ష విడనాడి వెంటనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పింఛన్లను వృద్ధులకు వితంతువులకు గీతా కార్మికులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలందరికీ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగానే 15,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వచ్చే నెల ఆగస్టు 13న లక్షలాది మంది వృద్ధులు వితంతువులు గీతా కార్మికులు బీడీ కార్మికులు అందరూ చేయుత పింఛన్దారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాగర్జన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ముద్దిరెడ్డి గ్రామం నుంచి ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా పెద్ద ఎత్తున తరలొచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముచ్చెమటలు పట్టించైనా సరే మన పింఛన్ పెంచేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఒక పింఛన్లే కాదు వికలాంగులకు సంబంధించి మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అదేవిధంగా వికలాంగుల అట్రాక్ట్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తాం. అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ చేస్తానని అనేక హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా వికలాంగుల సమస్యలు కానీ వృద్ధుల సమస్యలు కానీ వితంతువుల సమస్యలు కానీ బీడీ కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించకుండా మన పింఛన్దారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారు నేనున్నా మీకు అని చెప్పేసి ఈ నెల 22వ తారీఖున మనందరిని కూడా చైతన్యం చేసేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తున్నారు. కాబట్టి మీ గ్రామంలో ఉన్న పింఛన్దారులందరూ కూడా 22వ తారీఖు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారు ఆధ్వర్యంలో ఎవరైతే వృద్ధులు వితంతువులు గీతా కార్మికులు బీడీ కార్మికుల పింఛన్ పెంపు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే 4,000 రూపాయలు చేయాలని చెప్పేసి డిమాండ్ను మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసి వచ్చే విధంగా తక్షణమే మన పెన్షన్ పెంచే విధంగా మనందరూ కూడా పోరాటం చేయాలి. కాబట్టి అందరూ ఈ నెల 22వ తారీఖున యాదాద్రి భువనగిరి జిల్లాకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు మీ గ్రామానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా ఉద్యమ గురువారీలు వికలాంగుల హక్కుల కోసం 2 రాష్ట్రాల్లో కూడా నిరంతరాయంగా కృషి చేస్తున్న పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జి వరైనటువంటి గడ్డం కాశీమన్న గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి కరుణాకర్ గారికి ఈ గ్రామ పెద్దలకు అక్కలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 22న మందకృష్ణ మాదిగ గారు మనకు మద్దతుగా వస్తుంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున ఈ ముద్దిరెడ్డి గ్రామం నుంచి ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించే విధంగా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక్క నిమిషం మన జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాశీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముద్దిరెడ్డి గ్రామం నుంచి మరి ఖచ్చితంగా రేపు 22వ తారీఖున మరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు భువనగిరి జిల్లాకు రాబోతున్నారు. ఇక్కడ ఉన్న చేయుత పెన్షన్దారులు అందరూ వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు అందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతున్నాం. ఈ ముద్దిరెడ్డిగూడెం నుంచి గ్రామ పెద్దలు ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలే కాకుండా ఈ ఊళ్ళో ఉండబడే ప్రతి ఒక్కరు కూడా చేయుత పెన్షన్దారులు అయితే వికలాంగులు అయితే ఒంటరి మహిళలు అయితే మరి అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క భువనగిరి మహాగర్జన సభను విజయవంతం చేయాలని మరి పిలుపునిస్తున్నాం.